కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మొదట వచ్చేసి సచివాలయ ఉద్యోగులకి పెన్షన్ పంపిణీ అప్పచెప్పారు. తర్వాత అదేవిధంగా ప్రతి ఇంటికి ఏ సర్వే చేసినా కానీ సచివాలయ ఉద్యోగులను వాడుకుంటున్నారు. మొదట వచ్చేసి ఇది మంచి ప్రభుత్వం అని కరపత్రాలు వచ్చేసి ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి P4 సర్వే, యోగాంధ్ర, అలానే వచ్చేసి ఇసుక రీచ్ల వద్ద డ్యూటీలు వేయడము, ఇంకా వచ్చేసి ఈ యొక్క ప్రతి పని ఏదైతే ఇంకా ఈరోజు వచ్చేసి మహిళా ఉద్యోగులకి ఇలా ఉదయాన్నే వచ్చేసి పెన్షన్ల పంపిణీకి 7 గంటలకు రావడం కూడా కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహిళా ఉద్యోగులు 50% మంది ఉన్నారు. వాళ్ళు వచ్చేసి చాలా కష్టపడుతున్నారు. ఇలా వాలంటీర్ల విధులు చేయడానికి చాలా నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్లు గతంలో చేసిన పనిని మేము ఇప్పుడు ఇంటింటికి చేయడం వల్ల మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మగౌరవంతో పాటు ప్రజల్లో కూడా చులకన భావం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల వచ్చేసి సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సో ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్లు ఏంటంటే మొదటగా వాలంటీర్ల విధులను బహిష్కరించండి, వాలంటీర్ల విధులు మాకు వద్దు అని మేము కోరుతున్నాము. అలానే సచివాలయ ఉద్యోగులకి శాఖల వారీగా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయమని కోరుతున్నాము. అలానే ఆ యొక్క ప్రొఫెషన్ పీరియడ్ 2 నెలల కాలంలో నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయమని కోరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి రేపు 2వ తేదీకి మా యొక్క సర్వీస్ 6 సంవత్సరాలు పూర్తవుతుంది. 6 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారందరికీ ఆటోమేటిక్ స్పెషల్ గ్రేడ్ మంజూరు చేయమని కోరుతున్నాము. ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలించి మొదటగా వాలంటీర్ విధులను వచ్చేసి మాకు అప్పగించవద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగనే ఈ యొక్క ఉద్యోగుల్లో 50% మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వివిధ సర్వేలందు ఇంటింటికి వెళ్ళడం వల్ల ఆత్మన్యూనత గౌరవం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి ఇంటింటికి వెళ్ళి ఓటీపీలు చెప్పండి, తంబు వేయండి అంటే కనుక ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు. కాబట్టి దయచేసి మా యొక్క వాలంటీర్ విధులు మాకు వచ్చేసి సచివాలయ ఉద్యోగులకి జాబ్ చార్ట్ మాత్రం అమలు చేయండి. వాలంటీర్ విధులను వచ్చేసి దయచేసి విముక్తి కలిగించండి మేము కోరుకుంటున్నాము.